ఇది ఇంకో సమాధి, ఒకసారి మనం చూద్దాము. ఎస్, గోరఖ్నాథ్ మఠం వాళ్ళది. ఓకే, డేట్ ఎక్కడ ఉంది? తెలుగు లిపిలో 2014. 2014లో ఇంకా ఫ్రెష్ గా ఉంది సమాధి. చూస్తే చాలా నీట్ గా ఉంది, సిమెంట్ తో కట్టినారు. 2014 సంవత్సరంలోది సమాధి ఇది. ఇగో ఈ సింగిల్ రాళ్ళు కనబడుతున్నాయా మీకు? ఈ రాళ్ళు కనబడుతున్నాయా? ఈ కనబడే రాళ్ళన్నీ కూడా మరి సమాధులే. ఇవన్నీ కనబడే రాళ్ళన్నీ మీకు అక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ గిరిబాబు గారు అని ఆయన నించున్నారు కదా, అక్కడ చుట్టుపక్కల అవన్నీ కూడా రాలే మీకు కనబడేది. మొత్తం కూడా అన్ని సమాధులే అవి. మరి కైలాసనాథుడు కాటి కాపరిగా శ్మశాన వాటికలో ఈ ఆత్మలకు తోడుగా ఉంటాడు, ఈ సమాధులకు తోడుగా ఉంటాడు. మరి ఇప్పుడు మరి కైలాసనాథుడే కాపాడాలి. మరి వీటన్నిటిని రేవంత్ రెడ్డి ఇంటికి పంపుతాడా, లేకపోతే ఆయన కల్లోకి వచ్చి చెప్తాడా? దీనికోసం నేను ఎందుకు కల్లోకి రావాలి, పరమశివుడు కల్లోకి రావాలి రేవంత్ రెడ్డి కల్లోకి అని అదొక డైలాగ్. మరి అట్లీస్ట్ మరి బీజేపీ వాళ్ళు ఇప్పటిదాకా చప్పుడు వేస్తలేరు. ఎందుకు చప్పుడు చేయట్లే? దీనికి ఆనుకున్నటువంటి భూములన్నీ కూడా డిఫెన్స్ భూములు, మొత్తం డిఫెన్స్ భూములే. మరి డిఫెన్స్ భూములు మెయిన్ టార్గెట్ రేవంత్ రెడ్డికి. ఇప్పుడు వాళ్ళతో డీల్ మాట్లాడుతున్నారని తెలిసింది. బీజేపీ వాడు ఎవ్వడైనా చప్పుడు చేస్తుండా? రామచంద్రరావు అడ్వకేట్, క్రిమినల్ లాయర్. మరి ఆయన రామచంద్రరావు గారు వచ్చారంట, క్షమించాలి, సారీ. మరి రామచంద్రరావు గారు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, మరి సాంప్రదాయాలు పద్ధతులు అంటారు కదా. మరి ఇప్పుడు శ్మశాన వాటిక పుర్రలన్నీ బయటపడుతున్నాయి వీళ్ళు తవ్వుతా ఉంటే. సో ఇక్కడ సమాధి మీద గాంధీ విగ్రహం కట్టబోతున్నారు. మరి మనశ్శాంతిగా ఉంటుందా? మరి దయచేసి సమాధానం చెప్పాలా?